CBI Recruitment 2025, Central Bank of India Recruitment 2025. సో ఇది వచ్చేసి జోన్ బేస్డ్ ఆఫీసర్ జూనియర్ మేనేజర్ స్కేల్ 1 ఆఫీసర్ అండి. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 9th February 2025. సో టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి March 2025లో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ జోన్స్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హైదరాబాద్ రీజన్కి వస్తుంది. సో తెలంగాణ యాజ్ వెల్ యాజ్ కన్నడ వచ్చిన వారికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ పుట్ టుగెదర్ 42 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీ 6, ఎస్టీ నెంబర్ 3 వేకెన్సీస్, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ కేటగిరీ 19 వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ రీజన్కి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్, సో ఈ ఏరియాస్, అండ్ ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 32 years లోపు ఉండాలండి. 21 years to 32 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ వారికి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ మీరు 1 year ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఆఫ్, ఒకవేళ ఆఫీసర్ లేక సూపర్వైజర్ క్యాడర్ అయితే 1 year ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అండ్ ఒకవేళ క్లరికల్ క్యాడర్ గారు మీరు చేస్తుంటే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ బేసిస్ జాబ్ రిలేటెడ్ వేకెన్సీ అండి. పే స్కేల్ వచ్చేసి 48,480 నుంచి 85,920 వరకు ఉంటుంది. సో ఇది రెమ్యునరేషన్. ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ 2 years ఉంటుంది. తర్వాత బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 years సర్వ్ చేస్తామని ఆఫ్టర్ ప్రొబేషన్. సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్, ద సెలక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. రిటన్ ఎగ్జామినేషన్ ఏమో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ 20 questions 20 marks, టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ 60 questions 60 marks, టైం ఫ్రేమ్ 35 minutes. కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions 20 marks, 15 minutes is the time frame. ఎకనామిక్ సినారియో అండ్ జనరల్ అవేర్నెస్ 20 questions 20 marks, 15 minutes is the time frame. టోటల్గా 120 questions 120 marks and 80 minutes is the time frame. సో ఎవరైతే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారిని బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1:4 ప్రకారం మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రపోజ్ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో ఇక్కడ సెంటర్స్ హైదరాబాద్ ఇచ్చారు, హైదరాబాద్, విశాఖపట్నం కూడా ఇచ్చారు. విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ అండ్ ఈపీ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా. విశాఖపట్నం, హైదరాబాద్, ఇంకా వరంగల్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సెంటర్స్. ఢిల్లీ ఎన్సీఆర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అదర్ క్యాండిడేట్కి 850 rupees ప్లస్ జిఎస్టీ జనరల్ కేటగిరీ వారికి, అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్కి అయితే 175 rupees ప్లస్ జిఎస్టీ అండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మీరు మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ thumbnail ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail ఆఫ్ ది ప్లేలిస్ట్. సో ఒకసారి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, లేదా హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. కొత్త నోటిఫికేషన్, ఎందుకంటే ఫిబ్రవరిలో చాలా నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో హ్యావ్ ఎ నోట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్. చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. మోర్ దెన్ 25 notifications వచ్చాయి ఈ పర్టికులర్ మంత్లో. సో మీ ప్రాబిలిటీ ఏంటంటే మీకు అన్ని 25 notifications కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ హ్యావ్ ఎ నోట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జోనల్ బేస్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ జాబ్ వేకెన్సీ ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 9/2/25 is the last date to apply. Thank you. Have a great day.